కరీంనగరాన్ని క్లీన్ సిటీతో పాటు గ్రీన్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మేయర్ కొలగాని శ్రీనివాస్. 53వ డివిజన్ సాయినగర్లోని పర్యటించిన ఆయన స్థానికులతో కలిసి వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని, అందుకోసం వర్షాలు పడ్డప్పుడే మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నగరంలో ఇంటికి 2 మొక్కలు, మొత్తం 3 లక్షల మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించామని, అంతేకాకుండా నగరంలోని 66 డివిజన్లలో మరో 1 లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కరీంనగర్ వాసులు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 53వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటర్ కోంపెల్లి సీత రమణ్ గారి ఆధ్వర్యంలో వన మహోత్సవం కరీంనగర్ నగరంలో ప్రారంభించడం జరిగింది. సాయినగర్లో పెద్ద ఎత్తున మా మహిళలు కానీ వీళ్ళంతా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఇంటికి ఒక మొక్క పెట్టే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి దాదాపు ఇక్కడ ఒక 500 మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఇంటింటికి దాదాపు ఒక 2 మొక్కలు చొప్పున పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి, వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వర్షాలు పడ్డప్పుడు మనం మొక్కలను సంరక్షించుకోవాలి, మొక్కలను పెట్టాలని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు సాయినగర్లో మా స్థానిక కార్పొరేటర్ సీతారమణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇందులో వంగల పవన్ గారు కార్పొరేటర్ గారు, అలాగే కాలనీ అధ్యక్షులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. మేము నగరపాలక సంస్థను క్లీన్ సిటీతో పాటు గ్రీన్ సిటీగా మార్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం వన మహోత్సవంలో సందర్భంగా దాదాపు ఒక 3 లక్షల మొక్కలు ఇంటికి 2 చొప్పున ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అలాగే 1 లక్ష మొక్కల వరకు నగరంలోని 66 డివిజన్లో నాటే విధంగా